వచ్చిన సినిమా వచ్చినట్టే వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు, థియేటర్లలో జనం కనిపించినప్పుడు ఓ అనుమానం, ఓ ప్రశ్న సినిమా రూపకర్తల మెదడులో తచ్చాడుతూ ఉంటుంది. ఇక సినిమాలపై జనాలకు ఆసక్తి తగ్గిపోయిందా, ఓటీటీలు కబలించేశాయా, పెద్ద సినిమాలకు క్రేజీ సినిమాలకే టికెట్లు తెగుతాయా అనే మీమాంస ఎవ్వరిని అడుగు కూడా ముందుకేయనివ్వదు. మంచి సినిమా తీసాం, మీరే చూడ్డం లేదు అని ఆ నిందని జనాలపై రుద్దేసిన వాళ్ళెంతో మంది. ఓ డైరెక్టర్ అయితే మీకు మలయాళ సినిమాలే నచ్చుతాయి అని తెలుగు ప్రేక్షకులను సైతం నిందించేశాడు. పైకి చెప్పినా చెప్పకపోయినా ఫ్లాప్ సినిమా తీసిన వాళ్ళందరికీ కంప్లైంట్ ఇదే. కానీ అభిప్రాయాలన్నీ మార్చేసింది లిటిల్ హార్ట్స్. ఇలాంటి సినిమా వస్తుందన్న సంగతి రిలీజ్ కు నెల రోజుల ముందు వరకు ఎవ్వరికీ తెలియదు. ఇందులో స్టార్స్ లేరు, దర్శకుడు ఎవరో కూడా తెలియదు. పైగా ఈటీవీ విన్ సినిమా ఇది. ఈటీవీ విన్ అంటే నెల రోజులు తిరిగేలోపే సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందని అందరికీ తెలుసు. హాయిగా ఇంటి పట్టునే ఉండి రూపాయి ఖర్చు లేకుండా సినిమా చూసేయొచ్చు. కానీ అదే చిత్రము లిటిల్ హార్ట్స్ ఓపెనింగ్ అదిరిపోయాయి. ఈ వీకెండ్ ఈ చిన్న సినిమాదే రాజ్యం. ఓ వైపు ఘాటి, మరోవైపు మదరాసి లాంటి పెద్ద సినిమాలకు ప్రేక్షకులు కరువైన చోట లిటిల్ హార్ట్స్ అందరి హృదయాల్ని గెలుచుకునింది. ఇక రూపాయి పెట్టుబడి పెడితే ₹3 లాభం తీసుకొచ్చింది. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్లే. షోకి థియేటర్లు పెరుగుతున్నాయి. సినిమా అంటే ఇలా ఉండాలంటూ ప్రేక్షకులు సైతం కితాబిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ సినిమా గురించే చర్చ. చిన్న సినిమాలకు వసూళ్లు లేవు అనే వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు? స్టార్స్ ఉంటేనే గానీ సినిమాలు చూడరు అనే వాళ్ళు ఇప్పుడు ఎలా స్పందిస్తారు? మలయాళ సినిమాలకే ఇక్కడ క్రేజ్ అనే వాళ్ళ దగ్గర సమాధానం ఉందా? ఓటీటీల వల్ల జనాలు రావడం లేదన్న వాళ్ళు ఆ మాట మీద ఇప్పుడు నిలబడగలరా? ఏం మారింది? అదే జనాలు, అదే థియేటర్లు, అదే సినిమా. విషయం ఉంటే స్టార్లతో పనిలేదు. ఓటీటీలు ఏం చేయలేవని చెప్పడానికి ఈ సినిమా మంచి ఉదాహరణ. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వరల్డ్ బిల్డింగ్లు, పెద్ద పెద్ద కథలు అవసరం లేదు. మనదైన కథలు చాలు అని చెప్పడానికి ఇదో సాక్ష్యం. నిర్మాతలు కూడా ప్రమోషన్లు భారీగానో కొత్తగానో చేయలేదు. వాళ్ళ దగ్గర అంత బడ్జెట్ కూడా లేదు. యూత్ కి కావాల్సిన కథ, దానికి సరిపడా ఆర్టిస్టులను కూడా పట్టుకున్నారు. తక్కువ బడ్జెట్ లో సినిమా తీశారు. ఓటీటీ అండ ఉంది కాబట్టి విడుదలకు ముందే సేఫ్. మౌలికి ఉన్న సోషల్ మీడియా ఇమేజ్, పాపులారిటీ ఈ సినిమాకు అయితే ఉపయోగపడింది. ప్రీమియర్లు, అందులో నుంచి వచ్చిన టాక్ వల్ల ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. మౌత్ టాక్ అయితే స్ప్రెడ్ అయ్యి వసూళ్ల వర్షం కురుస్తోంది. ఈ వరల్డ్ బిల్డింగ్లు, భారీ సెటప్లు, పాన్ ఇండియా గోలలు వదిలి దర్శకులు, కథకులు కొత్తగా ఆలోచించాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. చిన్న ప్రమోషన్స్, సరదా పాత్రలు, నవ్వించే సన్నివేశాలు, వీటిపై దృష్టి పెట్టి క్యూట్ కథల్ని చెప్పొచ్చు. అలా చెబితేనే చూస్తారు అని చెప్పడానికి లిటిల్ హార్ట్స్ ఒక ఉదాహరణ. దర్శకులు మేల్కోండి, సహజత్వానికి పెద్దపీట వేయండి. అప్పుడే ప్రేక్షకులు కనికరిస్తారు. సినిమా కూడా బతుకుతోంది.